తెలుగు కథల వింతలు వండర్స్ ఆఫ్ తెలుగు స్టోరీస్కు స్వాగతం. తెలుగు కథా ప్రపంచంలోకి అడుగుపెడదాం. తెలుగు కథలు శతాబ్దాలుగా సంస్కృతి, చరిత్ర మరియు జ్ఞానాన్ని అందించాయి. ఇది కేవలం మాటలు కాదు, వారసత్వం. కథా సాహిత్యము, స్టోరీ లిటరేచర్ తెలుగు సంస్కృతిలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది తరతరాలుగా మన భావాలను, ఆచారాలను తెలియచేస్తుంది. తెలుగు కథలు వివిధ రకాల విభాగాలుగా విభజించబడ్డాయి. వాటిలో కొన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. జానపద కథలు, ఫోక్ టేల్స్ సామాన్యుల జీవితాలు, వారి నమ్మకాలు మరియు సాహసాలను ప్రతిబింబిస్తాయి. ఇవి తరచూ నోటి మాటగా ప్రచారమవుతాయి. పౌరాణిక కథలు, మైథాలజికల్ నేరేటివ్స్ దేవుళ్ళు, దేవతలు మరియు పురాణ పాత్రల గురించి తెలియచేస్తాయి. ఇవి ధర్మం, నీతి గురించి బోధిస్తాయి. తెలుగు కథల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తెలుగు కథలు ప్రత్యేకమైన సాంస్కృతిక సందర్భాలను మరియు సెట్టింగ్లను కలిగి ఉంటాయి. ఇవి భారతీయ జీవన విధానాన్ని సుందరంగా చూపుతాయి. తెలుగు కథలు నీతులు మరియు విలువలపై ఎక్కువగా దృష్టి పెడతాయి. ప్రతి కథలోనూ ఒక ముఖ్యమైన సందేశం ఉంటుంది. ఒక చిన్న కథా సారాంశం, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని పెద్దలు చెబుతారు. ఈ నీతి కథల్లో తరచూ కనిపిస్తుంది. తెలుగు కథల్లోని అనేక పాత్రలు చిరస్మరణీయమైనవి. వారు ధైర్యం, దయ మరియు తెలివితేటలకు ఉదాహరణగా నిలిచారు. మరి ఇప్పుడు తెలుగు కథల ఆధునిక ధోరణులను తెలుసుకుందాం. కొత్త రచయితలు మరియు చిన్న సినిమాలు వంటి ఆధునిక మాధ్యమాలు కథా ప్రపంచాన్ని విస్తరిస్తున్నాయి. మరి చివరగా తెలుగు కథల వారసత్వం గురించి మాట్లాడుకుందాం. తెలుగు కథలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి మరియు భాషకు నిలిచే వారసత్వం. మీరు కూడా తెలుగు కథల వింతలను అన్వేషించండి మరియు కథా ప్రపంచంలో మునిగిపోండి.